హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మా వైజాగ్లోని వర్షం పడుతుంది మళ్ళీని. ఇంకా అలాగే క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది, చాలా బాగుంది. ఈ రోజు వీడియోలోని నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఫెయిర్ అండ్ లవ్లీ కొంతమందికి అయితే పడట్లేదండి. ఎలా వస్తుంది, దీనివల్ల ప్రాబ్లం ఏంటి ఫేస్ చేస్తున్నారు అనేది చెప్తాను. ఇది ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా చెప్తాను అటువంటి వాళ్ళకి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫెయిర్ అండ్ లవ్లీ చాలా వరకు చాలా మందికి పనిచేయదండి. నాకైతే అస్సలు పనిచేయలేదు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ. చాలా మంది ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని చెప్తారు, కానీ బట్ వాళ్ళకి కూడా కొంత టైం వచ్చేసరికి ఏమవుతుందంటే ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలలాగా, అంటే తెల్లటి మచ్చల్లాగా రావడం, అక్కడ రఫ్ అయిపోవడం, ఇంకా అలాగే చిన్న చిన్న పొరల్లాగా రావడం అనేది కూడా జరుగుతుందండి. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం వల్లనే కాదు, ఇలాంటి క్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను అదే మాదిరిగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి అలా ప్రాబ్లంతో. ఆ కంప్లైంట్స్ ఏంటి అని అంటే, ఇది కొంతకాలం వరకు లాంగ్ రన్లో మనకి ఏమవుతుందంటే, ఫేస్ దగ్గర ఎక్కడైనా కొంచెం తడి మీద రాసిన, లేదంటే సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్న ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఒక మచ్చలాగా అయితే ఏర్పడుతుంది. చిన్న చిన్న స్పాట్స్ వస్తాయి. ఎంతంటే ఈ సైజులోని వస్తాయి అన్నమాట. ఫోర్ హెడ్ మీద, బుగ్గల మీద, ముక్కు పక్కన ఇలా వస్తాయి. బాగా గమనించుకోండి. అదేంటంటే ఆ స్పాట్ రెడ్డిష్గా, ఇంకా అలాగే కొంచెం గరుగ్గా కూడా అయిపోతుంది. చిన్న చిన్న స్కిన్ అయితే అక్కడ రఫ్ అయిపోయి లేచినట్టుగా అయితే వస్తుంటాయి అన్నమాట. వచ్చినట్లయితే కంపల్సరీ మీరు ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ని అయితే మీట్ అవ్వండి. సో వాళ్ళు ఏంటంటే దానికి సంబంధించి ఆయింట్మెంట్ ఉంటుందండి, చక్కటి ఆయింట్మెంట్. రాసిన 1 వీక్కి 2 వీక్స్కి మీకు కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. ఇలాంటివి వాడేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఆయిల్స్ని మనం ఎలా వాడతాము, ఒక రకం ఒక 3 ప్యాకెట్లు వాడితే మరొక రకం ఇంకొక 3 ప్యాకెట్లు ఇలా వాడితేనే మనకి మన ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా క్రీమ్ కూడాను ఏదైనా కూడా కంటిన్యూ అయితే చేయకూడదండి. కంటిన్యూ చేసాము అని అంటే మనకు చాలా ఇబ్బంది వస్తుంది. ఏంటంటే లాంగ్ రన్లో అవి పనిచేయకపోవడము, లేదంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇది సైంటిఫికల్గా ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఇదేమవుతుందంటే మనకి కొంత టైం వాడిన తర్వాత అవి మనకి ఇన్ఫెక్షన్స్ లాగా, లేదంటే ఇప్పుడు చెప్పాను కదా వాటర్ కానీ, లేదంటే సన్లోకి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఈ చిన్న చిన్న ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయవలసి వస్తుంది. సో డెర్మటాలజిస్ట్ని తప్పకుండా మీట్ అవ్వండి. అండ్ ఇవి ఎలా వాడాలి అని అంటే సీజనల్ వైజ్గా వాడుకోవాలి. పలానా సీజన్లోని ఇది పడుతుంది, పలానా సీజన్లోని ఇది పడదు అనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే సమ్మర్ సీజన్లోని మనం కోల్డ్ క్రీమ్ రాయం కదా, అలాగే వింటర్ సీజన్లోని సమ్మర్ సీజన్కి సంబంధించిన సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోం కదా, అదేవిధంగా ఈ క్రీమ్స్ కూడా వాడాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఏంటంటే మనము ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి, అప్పుడంటే ఇది ఒక్కటే సోర్స్ కాబట్టి మనం దీని మీద డిపెండ్ అయిపోయి వాళ్ళం ఇయర్ మొత్తం ఇదే వాడేవాళ్ళం. ఇంకా అలాగే వాడుతూనే ఉన్నాం ఎన్నో సంవత్సరాల బట్టి నుంచి. సో అదేమవుతుంది, మీకు ఎండలో పనికి వస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఎండ నుంచి ప్రొటెక్షన్, ఇంకా అలాగే మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది, గ్లోయింగ్నెస్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అవన్నీ కరెక్టే. కాకపోతే ఇక్కడ ఎండ అని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే అక్కడ ఏంటి, ఆ సీజన్లోని మనకి ఇది పనిచేస్తుంది. మిగతా సీజన్స్లో ఏంటి, మిగతా సీజన్స్లోని వేరేవి వాడుకోవాలని దానికి అర్థం. అయితే ఈ సీజనల్ వైజ్గా మనము ఏ క్రీమ్స్ అయినా కూడాను మారుస్తూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఫేరర్గా మారడానికి ఎన్నో రకాలు అయితే ఉన్నాయండి. ఓన్లీ క్రీమ్స్ మీదే బేస్ అవ్వద్దు. సోప్స్ ఉన్నాయి, ఇంకా సీరమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఏ విధంగా మనము ఏ సీజన్లోని మనం ఏది యూజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అనేది చూసుకోవాలి. మన స్కిన్ని, ముఖ్యంగా మన ఫేస్ని బాగా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎపీరియన్స్ ఇదే కాబట్టి. సో మన మొహం బాగుంటే ఎదుటి వాళ్ళు చూడగానే ముఖ ప్రీతి అంటారు కదా, అది అనేది కలుగుతుంది అనమాట. సో అది కలగాలి అని అంటే మొహాన్ని పాడు చేసుకోకుండా అందంగానైతే ఉంచుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలోని మీకు ఇంతో అంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.